చుకుని మరి చెప్పబడేటువంటి మాటల వైపు మీరు చక్కగా విని మరి గ్రహించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. చక్కటి అనుకూలతను దేవుడు అనుగ్రహించాడు. చక్కటి వాతావరణాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. వర్షం కురిసినా ఇబ్బందే, అలాగని ఎండగాసినా కూడా చాలా ఇబ్బంది. ఎటు కాకుండా తటస్థంలో ఉంది. దేవుడు అలా దాన్ని మరి ఆయన కృప చొప్పున చక్కటి వాతావరణాన్ని మనకు అనుగ్రహించాడు. మనం కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి పాలుభాగస్తులై ఉన్నాం. మన మధ్యకు సుదూర ప్రాంతం నుంచి దైవజనులు వచ్చారు. వారి నోట మరి దేవుని మాటలు విందాం. అటు మరి కుటుంబం చక్కగా మరి ఆత్మీయంగా వర్ధిల్లడానికి వచ్చినటువంటి మనందరికీ ఆ మాటలు ఆశీర్వాదకరంగా ఉండాలని మరి నేను భావిస్తూ దైవజనులకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు పి సునీల్ కుమార్ గారు, మరి వరంగల్ వారు వచ్చి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని స్వీకరించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హలో హలో దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ చక్కటి సమయంలోనైనా ఈ అనుకూల వాతావరణంలో నీ దాసుని గృహ ప్రారంభోత్సవాన్ని జరిగించుకొనగలిగే భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు. ఈ ప్రత్యేకమైన సమయంలోనైనా పరిశుద్ధ లేఖనాలలో నుంచి నీ మాటలను ధ్యానించడానికి పూనుకుంటుండగా సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. మా హృదయపూర్వకంగా నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన, మీరు చేసిన మేలులన్నీ తలపోసుకుంటూ నాయన, చక్కటి నీ మాటలతో నాయన నీ పిల్లల హృదయాలనైనా నీ వైపు ఆకర్షించుకున్నామని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. వచ్చిన సంఘపు వారిని, బంధువులను, మిత్రులను, శ్రేయోభిలాషులను, కుటుంబ సభ్యులను అందరినీ నాయన నీ కృపలో నాయన వారి హృదయాన్ని నింపమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ నిదాసునైనా నన్ను మరుగుపరిచి నీవే నీ పిల్లలమైన మా అందరితో మాట్లాడమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవదాసులకును దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మన కొరకు వ్రాయించిన కొన్ని మాటలను మనం అందరము కలిసి ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన కళ్ళ ముందున్న ఈ ప్రకృతిని దేవుడు మన కొరకు కలిగించాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రకృతిని మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అనేక సంగతులు ఈ ప్రకృతి ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అది సముద్రం కావచ్చు, ఆకాశం కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నేల కావచ్చు. కాబట్టి ఈ ప్రకృతిని చూస్తున్నప్పుడు ఎలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్న అనుభూతిని మనం పొందుకోగలుగుతున్నామో, అలాగే దేవుడు తన దాసుడైన రాంబాబు కష్టాన్ని బలపరిచి ఒక నూతన గృహాన్ని నిర్మించుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఈ నూతన గృహాన్ని మనం చూస్తున్నప్పుడు కూడా ఆ గృహము ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడగలిగే సమర్థుడు. ఒక కవి ప్రకృతిలో ఉన్న అన్నింటిని గురించి ఆలోచించి ఎలా పదజాలాన్ని కూర్చి ఒక కవిత్వాన్ని చెప్తాడో, అలాగే దేవుడు కూడా మన కళ్ళ ముందున్న ప్రతి వస్తువుతో మనకు బుద్ధి చెప్పగలిగే సమర్థుడు అని దేవుని జ్ఞానాన్ని మనం ఆలోచించాలి. సుమారుగా ఒక అరగంట పట్టింది
కింది ఫ్లోర్ నుంచి ప్లై 4 వరకు మనం ప్రార్థన చేసుకుంటూ ప్రతి దాన్ని ప్రారంభించుకుంటూ మనం ముందుకు వెళ్ళాం. ఒక ఇంటిని మనం చూస్తున్నప్పుడు ఆ ఇంటి ద్వారా దేవుడు మనకు నేర్పించే మాటలు ఏమైనా ఉన్నాయా? లేదంటే మనల్ని పిలిచారు, వచ్చాం, కాసేపు ఆనందించి వెళ్ళిపోదామా? మీరు ఆలోచించండి. మనం పిలువబడ్డామంటే దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు అంటే ఏదో మన హృదయంలో పెట్టడానికి, మనకు నేర్పించడానికి, మనకు ఆలోచన కలిగించడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు అని మనం ఆలోచించాలి. కాబట్టి ఒక నూతన గృహము ద్వారా మనం నేర్చుకోవలసిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు లేఖనాలలోనికి వెళ్ళి ధ్యానించి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలను చదువుకొని మనం ముందుకు వెళదాం. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవుడు మన కళ్ళ ముందున్న ఇంటిని చూపిస్తున్నాడు. మనకు ఏదో నేర్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ ఇంటి ద్వారా దేవుడు మనకు నేర్పించే మొదటి విషయం ఏంటి అంటే, ఒక ఇల్లు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఆ ఇంటి నిర్మాణం వెనక కష్టం ఉంది అని మనకు అర్థమవుతుంది. కష్టం ఉంది. నిజంగా పై ఫ్లోర్ ఎక్కుతున్నప్పుడు నా మనసులో కలిగిన మాట ఏంటంటే, ఎంత తప్పు చేసి ఉంటారో అనుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లోర్ పెరుగుతుంటే దాని అర్థం ఏంటి కదా? అంటే దీని వెనకాల ఒక కష్టం ఉంది అని. ఇల్లు అందంగా కనబడటం వెనుక ఆర్థిక ఇబ్బందులు, కష్టం అనేది ఉంటుంది. ఒక ఇంటిని చూడగానే ఎలా ఒక కష్టాన్ని మనం బేరీజు వేసుకోగలుగుతామో, అలాగే ఈ ప్రకృతిని చూసినప్పుడు కూడా మనకేం గుర్తు రావాలంటే దేవుని కష్టం గుర్తు రావాలి. భూమి మీద ఒక ఇంటి నిర్మాణాన్ని మనం చేపడితే దీని వెనకాల నా చెమట, నా రక్తము, నా కష్టము, నా పెన్షను, నా రెక్కల కష్టం అని మనం ఎలా దానికి కనెక్ట్ అయ్యి మనం మాట్లాడుకుంటుంటామో, అలాగే దేవుడు ఈ ప్రకృతిని కలిగించాడు అంటే కేవలం ఈ ప్రకృతిని మనం చూస్తుంటాం, కానీ ఈ ప్రకృతి వెనుకున్న దేవుని కష్టాన్ని జ్ఞాపకం చేసేది మన కళ్ళ ముందున్న ఇల్లు. ఒకరోజు ఇరగవరం ఆ ప్రాంతములోనికి మేము వెళ్ళినప్పుడు ప్రార్థన చేయటానికి ఒక గృహం మమ్మల్ని ఇన్వైట్ చేసింది. మేము ఆ గృహానికి వెళ్ళాం. తండ్రి మంచంలో ఉన్నాడు. పాస్టర్ గారు వచ్చారంటే వచ్చారు అన్నప్పుడు నన్ను దగ్గరికి పిలిచారు. పిలవగానే నేను దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, అయ్యా, ఈ ఇంటిని నా కొడుకు అమ్మాలనుకుంటున్నాడు, అమ్మొద్దని మీరు చెప్పండి. అలాని వాడికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కాదనటం లేదు. ఎప్పుడంటే నేను చనిపోయిన తర్వాత అమ్మమని చెప్పండి. నేను బ్రతికుండగా ఈ ఇంటిని అమ్మడానికి వీలు లేదు అని కొడుకుకు చెప్పమని చెప్తున్నాడు. ఎందుకండి అంటే, ఏమండి, సుమారు 50 ఏళ్ళ క్రితం ఆయన కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ కష్టాన్ని, ఈ ఇల్లు కట్టుకోవటానికి ఎన్నిసార్లు కన్నీటి ప్రార్థన చేశాను, ఈ ఇంటిని నిర్మించుకోవడానికి ఎన్ని ఆనందాలను నేను పక్కన పెట్టాను, ఈ ఇంటి అప్పు తీర్చడానికి నేను ఎన్ని సంవత్సరాలు కూడబెట్టానో. ఈ ఇల్లు కడుతున్నప్పుడు నా ఆలోచన ఏంటంటే, నా పిల్లలు ఇందులో ఉంటారు అని నేను ఎంతగా ఆనందించానో. అంటే ఆ ఇల్లును చూస్తున్నప్పుడు ఆ ఇంటి వెనకాల బోలెడన్ని జ్ఞాపకాలు ఆ తండ్రికి ఉన్నవి. ఆ తండ్రి విలవిలలాడిపోతున్నాడు. ఏంటి అంటే,
నా నేను బ్రతికుండగా నా కళ్ళ ముందు ఈ ఇంటిని మాత్రం అమ్మొద్దు. చూసారా, తన కష్టం, తన చెమట, తన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా కళ్ళ ముందు ఇది అమ్మొద్దు, నేను చనిపోయిన తర్వాత అమ్ముకో నాయనా అంటున్నాడంటే ఆ ఇంటికి, ఆ తండ్రికి ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకే చాలామంది పెద్దవాళ్ళని చూడండి, ఐసీయూలో ఉన్న వాళ్ళు బ్రతుకుతారో లేదో గ్యారెంటీ లేదు, కానీ ఇంటికి తీసుకొచ్చి బతికేస్తాడు. ఐసీయూలో డాక్టర్లు ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ వారికి ఎలా ఉంటుందంటే ఇక్కడ మేము బతకవరా, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళు అంటారు. నిజంగా ఇంటికి తీసుకొని రాగానే ప్రేమను వారలారా వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇంటి వెనకాలంటున్న ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి నా ఇంట్లో నేనున్నానంటే నన్నెవడూ ఏమీ చెయ్యలేడన్నా ధీమా. అందుకే ప్రయాణాలు చేస్తూ చేస్తూ ఇంటికి రాగానే ఎలా ఉంటుంది చెప్పండి, అమ్మయ్య నన్ను అడిగేవాడెవడు లేడు. నిజంగా ఒక ఇల్లు వెనకాల ఇన్ని జ్ఞాపకాలు ఉంటే ఈ ప్రకృతిని కలిగించేటప్పుడు దేవుడు మనకు జ్ఞాపకం రావాలి. ఈ ప్రకృతిని చూస్తున్నప్పుడు, ఈ ప్రకృతిని చేసేటప్పుడు దేవుని ఆలోచనలు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రేమను వారలారా, ఏమంటే మనం కట్టుకున్నది ఈ నేల మీద ఏమాత్రం కదా, ఒక 2 సెంటు 3 సెంట్లు 4 సెంట్లు 5 సెంట్లు 10 సెంట్లు ఉంటే ఏం కట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి మంది కదా. కానీ దేవుడు ఈ విశాలమైన ప్రకృతిని ఆయన కలిగిస్తున్నాడు అంటే ఆయన ఆలోచన ఏంటి, నా పిల్లలు ఈ భూమి మీద బ్రతకాలన్న ఆలోచన. ప్రేమను వారలారా, దయచేసి మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట, యోబు గ్రంథము 37వ అధ్యాయము, యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చూడండి. ఆయన వలన నడిపింపబడినవి నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద, ఈ భూమిని నివాసయోగ్యంగా దేవుడు మలిచాడు అంటే ఎన్ని ఈ ప్రకృతిలో పెట్టాలి, ఎన్ని. ఒక ఇంట్లో మనం ఉండాలి అంటే ఆ ఇంట్లో ఎన్ని అవసరాలు ఉండాలో మనందరికీ తెలుసు. కానీ ఈ ప్రకృతిలో మనం ఉండాలి అంటే ఈ ప్రకృతిలో ఎన్ని ఉండాలి అంటే దేవుడు ఎన్ని ఆలోచించి ఈ ప్రకృతిని కలిగించాడు. అంతేకాదు ఈ ప్రకృతి వెనకాల దేవుని కష్టం ఉన్నది. ప్రేమను వారలారా, చాలాసార్లు రెంటింట్లో ఉన్నప్పుడు మనకు అనుభవం, ఒకవేళ ఒక మూల గోడ కొట్టాలి అంటే ఓనర్ గారు ఉన్నారో లేదో చెక్ చేసుకుని మనం కొడతాం. ఎందుకు చెప్పండి, ఒకవేళ వాళ్ళు ఉన్నారనుకోండి కొట్టడానికి వీల్లేదు, అంతే, కొట్టడానికి అస్సలు వీల్లేదు. అంటే మన కష్టం అనేది ఒక గోడకు మూల కొడుతుంటేనే గోడ పగిలిపోతుందేమో అన్న ఆలోచించినప్పుడు దేవుడి ప్రకృతిని కలిగించి మనకిచ్చింది తన కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ ప్రకృతి లోడిలో ఆయన కొరకు బ్రతకాలన్నది దేవుని ఆలోచన. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి ఒక ఇల్లును చూసినప్పుడు దేవుని కష్టాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటట్లుగా మన కళ్ళ ముందుంది. కానీ మన కళ్ళ ముందు ఇన్ని విస్తారమైన వస్తువులు ఉన్నవి ప్రకృతిలో, కానీ ఈరోజు మనిషికి దేవుడి జ్ఞాపకం వస్తున్నాడా? మీరు ఆలోచించండి. ఒక మనిషి కట్టిన దాన్ని చూసి దీని వెనకాల నీ కష్టం ఉంది అని మాట్లాడుకుంటున్నాం మనమే. దేవుడు ఉన్నాడు అని, దేవుడు నా కొరకు ఈ ప్రకృతిని కలిగించాడు అని, దీని కొరకు ఆయన కష్టపడ్డాడు అని, ఆయన కష్టపడి నాకిచ్చింది నేను ఆయన కొరకు బ్రతకాలి అని ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? పౌలు గారు కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా ఇదిగో ఈ ప్రకృతిని చూపిస్తూ ఆయన దేవుడి గురించిన ఒక చక్కటి మాట తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం. దయచేసి మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము
24వ వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున తెలియబడని దేవుడు అని రాయబడిన దానిని ఆధారం చేసుకొని నేను తెలియజేస్తున్నాను అని చెప్పి ఈ ప్రకృతిని ఎందుకు చూపిస్తున్నాడు అంటే దీని వెనక దేవుడు ఉన్నాడు, ఆయన కష్టముతో మనకిచ్చాడు అని దేవుని కష్టాన్ని, దేవుని ప్రేమను, దేవుడు ఉన్నాడు అనటానికి ఈ ప్రకృతిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రేమన వారలారా, ఈ ఇల్లు కనపడుతుందంటే ఈ ఇల్లును కట్టిన ఆయన కూడా కనపడుతున్నాడు మనకి కదా. మరి దేవుడు ఈ ప్రకృతిని కలిగించాడు అనడానికి మనిషికి ప్రకృతిని బట్టి అర్థం చేసుకోవలసిన మనిషి ఇదిగో దేవుడు కనబడటం లేదు కదా అనుకుంటున్నాడు. ఈ ప్రకృతిని బట్టి ఆయన ఎంత గొప్పవాడని అర్థం చేసుకోవాలో కావలసినన్ని ఆధారాలు ఈ భూమి మీద ఉన్నాయి. ప్రేమన వారలారా, ఇంకా మీరు చూడండి, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పెను. నేనున్నాననడానికి ఇదిగో మీరు అనుభవిస్తున్న ఈ ఋతువులు, మీరు అనుభవిస్తున్న ఈ ఆనందము అని నేనున్నాననడానికి సాక్ష్యాలు ఇవే అని ఈ ప్రకృతిని చూపిస్తున్నాడు. అంటే ఇంటిని చూసినప్పుడు మనకేం జ్ఞాపకం రావాలంటే, ఇది మనిషికి నివాసయోగ్యం అయితే భూమినే నివాసయోగ్యముగా దేవుడు మలిచాడు. ఆయన మన కొరకు కష్టపడ్డాడు అని ఇదిగో ఈ ఇల్లు దేవుణ్ణి జ్ఞాపకం చేస్తుంది, దేవుని కష్టాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన వారిలారా, మేము తెల్లవారుజామున కానివ్వండి, నైట్ ట్రైన్లు ఎక్కుతున్నప్పుడు చాలామంది రోడ్ల మీదనే పడుకుంటుంటారు. అప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా, దేవుడు నరులకు నివాసయోగ్యముగా చేశాడు కనుకనే పడుకున్నారు వాళ్ళు. నివాసయోగ్యముగా. కాబట్టి ఆలోచించండి. కాబట్టి దేవుడి కష్టాన్ని, దేవుడి విలువను, దేవుని ప్రేమను నీ కళ్ళ ముందున్న ప్రకృతిని బట్టి నువ్వు అర్థం చేసుకోగలిగాలి. అందుకే దేవుడు ఏం చేశాడు అంటే, కట్టుకుంటేనే కానీ నా కష్టం అర్థం కాదన్నట్లుగా ఒక్కసారి పునాది వేసుకొని చూడండి రా అన్నాడు. పునాదులు వేసుకొని ఆపిన వాళ్ళు బోళ్ళెంతమంది, నేను కట్టలేను అని చేతులెత్తిన వాళ్ళు బోళ్ళెంతమంది. ఎందుకంటే చూసారా, దేవుడు మన కొరకు పడిన కష్టాన్ని నీ ఇల్లు నీకు అర్థం చేయిస్తుంది. ఎవరి ఇల్లు చూసినా మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి పనులన్నీ అయిపోయాయి కదని మీరు అడగండి, చాలా ఉన్నాయంటారు. అంతే. ఎప్పటికైపోతాయంటే అవి వాళ్ళు ఆపితేనే అవి ఆగుతాయి. చూసారా, దేవుని కష్టాన్ని ఇల్లు జ్ఞాపకం చేస్తుంది. రెండో విషయాన్ని ఆలోచించగలిగితే, కొలసీలకు రాసిన పత్రికలోనే మనం చదువుకున్న మాట, ఇంటి వలె కట్టబడుచు. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు అంటే, ఇదిగో నీ జీవితం కూడా నువ్వు అలా కట్టుకోవాలి, నీ జీవితాన్ని కట్టుకోవాలి అని చెబుతున్నాడు. ఏమంటే జీవితానికి ఇంటికి సంబంధం ఏంటి అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, మనిషికి ఇల్లు కట్టుకోవటం మీద ఉన్నంత శ్రద్ధ అంట దేని మీద ఉండదట, జీవితాన్ని కట్టుకోవటం మీద ఉండదట. అందుకే చాలామంది ఏమండి నా జీవితాన్ని కట్టుకోలేకపోతున్నానని బాధపడరు. ఏమండి ఇన్ని సంవత్సరాలైనా ఏమీ లేదండి, ఇల్లు లేదు అని బాధపడుతుంటారు మన వారులారా. కానీ ఇల్లు లేదని బాధపడటం కంటే మన జీవితాన్ని ఇంటి వలె కట్టుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఈ ఇల్లు ఎలా కట్టబడింది, మనం ఎలా కట్టుకోవాలి అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త లేఖనాలలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి చూడండి. 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము
7వ అధ్యాయము 24వ వచనాన్ని దయచేసి చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వెయ్యబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండెను. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. దేవుడు మన జీవితాన్ని గురించి మాట్లాడుతూ బుద్ధిమంతుడు నా మాటలు విని బండ మీద కట్టుకుంటాడు అంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యము వినబడేది ప్రియమైన వారలారా విని వెళ్ళిపోవటానికి కాదు, విన్నదాని ప్రకారంగా వెంటనే మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి. అంటే మన భక్తి అనే ఇల్లును, మన భక్తి అనే జీవితాన్ని కట్టుకోవటానికి యేసు మాటల పునాది మీద నీ జీవితం నిలబడి ఉండాలి. ఎవరైతే వాక్యానికి విలువనిస్తారో, ఎవరైతే వాక్యము ద్వారా బలపడతారో, వాక్యాన్ని బట్టి నిలబడతారో, శ్రమలోను, శోధనలోను, కష్టములోను, నష్టములోను నిలబడతారు. ఎందుకంటే క్రీస్తును వారు అంగీకరించింది ఈ లోకములో ఉంటున్న వాటి కొరకు కాదు ప్రియమైన వారులారా. ఇసుక మీద కట్టుకోవటం అంటే దేవుడు వలన నాకు లాభం కలుగుతుంది అని మృతుల పునరుత్థానాన్ని, పరలోకాన్ని ఇవన్నీ మర్చిపోయి దేవుణ్ణి నమ్ముకుంటే నాకేదైనా మేలు జరుగుతుంది అంటే నీ పునాది ఈ భూమి మీద మేలులతో నిండుకొని ఉన్నది. వాడు ఇసుక మీద కట్టుకున్నాడు. మొత్తానికైతే కట్టుకుంటాడు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు రాగానే కూలిపోతాడు ప్రియమైన వారిలారా. చాలామందిని మీరు గమనించండి, దేవుళ్ళలోనికి వేగంగా వస్తారు, మరలా పడిపోతారు. ఎందుకు పడిపోయారంటే దేవుడు మాకు ఏం మేలు చేశాడండి అని మరలా మనల్ని క్వశ్చన్ చేస్తుంటారు. దేవుడు మాకు ఏం మేలు చేశాడు, దేవుని నమ్మిన నాటి నుండే మా జీవితాలు ఇలా ఉన్నాయేంటి, మా జీవితాలు ఇలా ఉన్నాయేంటి అంటే ఇసుక మీద కట్టబడింది గనక వాళ్ళ భక్తి ఇదిగో శ్రమలు రాగానే కూలిపోయారు ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచించండి, ఒక ఇల్లు మనకి ఏం నేర్పిస్తుంది అంటే ఒక 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పటిష్టమైన నిర్మాణంగా మనకు కనపడుతున్నప్పుడు మన జీవితం కూడా దేవుని మాటలను బట్టి మనం బ్రతికినంత కాలము స్థిరులుగా కదలని వారుగా మనం ఉండాలి. కదలని వారుగా నువ్వు ఉండాలి అంటే బండ మీద తన ఇల్లు కట్టుకొనిన వాణ్ణి పోలి ఉండాలి. అనగా యేసుక్రీస్తు మాటల ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకోగలగాలి. ప్రతి ఇంటి వెనకాల ఒక ఇంజనీర్ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళినట్లు నీ జీవితానికి ప్లాన్, ఒక ప్రణాళిక దేవుడు వేశాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా యేసుక్రీస్తు మాటలను బట్టి మనము ముందుకు వెళ్ళాలి. అనగా పటిష్టంగా ఒక 20 ఏళ్ళ, 25 ఏళ్ళ, 30 ఏళ్ళు కదలని ఒక ఆకారం కనపడుతున్నప్పుడు మనం ఎందుకు కదిలిపోవాలి? అందుకే పౌలు గారు అంటారు, మీరెప్పుడు కదలని వారుగా స్థిరులుగా ఉండాలి. ఎందుకు స్థిరత్వం లేదంటే శ్రమలు లాగానే పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారంటే ఇసుక మీద వారి భక్తి జీవితాన్ని కట్టుకున్నారు. కాబట్టి ఒక ఇల్లు పటిష్టంగా కనపడుతున్నప్పుడు మన జీవితం కూడా ఇదిగో ఇంత పటిష్టంగా కదలకుండా స్థిరముగా ఉండాలని ఒక ఇంటి ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇక మూడో విషయాన్ని ఆలోచించగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, మరి రాంబాబు గారి దంపతులను పిలిచి ఈ ఇల్లు ఎందుకు కట్టారు అని మనం అడిగామనుకోండి, వాళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? మేం మాత్రమే ఉండడానికండి అని చెప్పరు. వాళ్ళు ఎవరి కోసం ఆలోచించారు? పిల్లల కోసం ఆలోచించారు. అంటే
ప్రతి ఒక్కరు ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తుంటారండి. నెక్స్ట్ జనరేషన్ గురించి మనం ఇల్లు కట్టే సమయానికి మన జీవితాలు సగం అయిపోతాయి. సగం అయిపోయిన తర్వాత ఎందుకు కడుతున్నాం? మన పిల్లలు ఉన్నారు కదా, చూసారా, నా పిల్లలు ఎలా బ్రతుకుతారు అని నెక్స్ట్ జనరేషన్ గురించి నువ్వు ఆలోచించి ఒక ఇంటి నిర్మాణం చేపడుతున్నప్పుడు, అలాగే దేవుని కొరకు మరి నీ నెక్స్ట్ జనరేషన్ని, నీ పిల్లలను నువ్వు నిలబెట్టగలుగుతున్నావా? ఒక ఇంటి గురించి ఆలోచించినప్పుడు నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించాం. మరి నీ తర్వాత నీ తదనంతరం దేవుని కొరకు బ్రతికేవారు ఎవరైనా ఉన్నారా? నీ పిల్లలను నువ్వు తయారు చేయగలుగుతున్నావా? మీరు ఆలోచించండి. ఒక శరీర సంబంధమైన ఇల్లు ఇవ్వటానికే నెక్స్ట్ జనరేషన్ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు దేవునికి మన పిల్లలను నెక్స్ట్ జనరేషన్స్ని ఇవ్వటానికి కూడా మనం ఏం చేయాలి? ఆలోచన కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా, కదా. అమ్మో, మా పిల్లలకి ఈ ఇల్లు ఇవ్వాలి అని ఎలా మేము ఆలోచించామో, మా పిల్లలను దేవునిలో పెంచుకోవాలి, దేవునిలో పెంచాలి అన్న ఆలోచన ఇవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్ ఎందుకు పాడయ్యే అవకాశాలు ఉన్నాయంటే, వాళ్ళకు కావలసినన్ని కంఫర్ట్స్ తల్లిదండ్రులుగా మనం ఇస్తాం. మన పేరెంటింగ్ ఎలా ఉంటుందంటే బుల్డోజర్ పేరెంటింగ్ అంటారు. బుల్డోజర్ ఎప్పుడైనా చూసారా? బుల్డోజర్ వెళుతున్నప్పుడు ఎత్తులను, పల్లాలను, ముళ్ళ కంచెను మొత్తం క్లియర్ చేసుకుంటూ వెళుతుంటుంది. వెనకాల వచ్చేవాడికి ఏ కష్టము ఉండదు. చాలామంది పేరెంటింగ్ ఎలా ఉంటుందంటే బుల్డోజర్ పేరెంటింగ్ అంటే కష్టాలన్నీ మేము తీసుకుంటాం, వాడికి కష్టమే వద్దు అంటాం. ఏమండి, వాడికి కష్టమే వద్దు అని ఏమి తెలియకుండా పెంచామనుకోండి, వాడు పాడైపోతాడు, ఖచ్చితంగా పాడైపోతాడు, ఖచ్చితంగా. మీరు ఆలోచించండి. మరి వాళ్ళ పేరెంటింగ్ ఎలా ఉండాలి అంటే మరొక తరానికి వాళ్ళను నిలబెట్టే విధంగా ఉండాలి. వారికి కష్టాన్ని నేర్పిస్తూ, కష్టాన్ని గుర్తిస్తూ ఉండాలి. వాళ్ళకి ఇల్లు మాత్రం కనబడుతుంది, కానీ తల్లిదండ్రుల కష్టం కనబడదు. ఇప్పుడు తల్లిదండ్రులు దాని కొరకు ఎంత కష్టపడ్డారో పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పుడు ఇల్లు గుర్తుండదు. ఏం గుర్తుంటుంది? ఈ ఇంటి వెనకాల మా అమ్మా నాన్న ఇంత కష్టపడితే దేవుడు సహాయం చేశాడు అన్నప్పుడు దేవునికి కనెక్ట్ అవుతారు. మనం మన పిల్లలకు కష్టాలు కన్నీళ్ళు చెప్పాం, వాళ్ళకి కనబడినప్పుడల్లా ఇల్లు కనపడుతుంది, నాకేం తక్కువ అనుకుంటాడు. కానీ నా తల్లిదండ్రులకు దేవుడు తోడై ఉంటేనే ఇది చేయగలిగారు అంటే, నేను ఏది చేయాలన్నా నా దేవుడు నాకు తోడై ఉంటేనే నా జీవితం ముందుకు వెళుతుంది అని నెక్స్ట్ జనరేషన్స్కు దేవుని పాదాల దగ్గరికి తీసుకొని రాగలగాలి. ఒక ఇల్లు మనకది నేర్పిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ఇల్లు మనకది నేర్పిస్తుంది. కాబట్టి మన పిల్లలను గురించి మనం ఆలోచించాలి. నెక్స్ట్ జనరేషన్స్కు మన కష్టపడిన ఇల్లే కాదు, నువ్వు నమ్మిన నీ దేవుణ్ణి నీ జనరేషన్స్ తర్వాత నువ్వు ఇవ్వగలుగుతున్నావా? దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఇదిగో, నీ గర్భవాసమున పుట్టిన పిల్లలకు, వారి పిల్లలకు నా గురించి తెలియచేయండి తరతరాలకు అంటున్నాడంటే, ఈ జనరేషన్లో ఉంటున్న మనం ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ గురించి మనం ఆలోచించాలి. ఆ నెక్స్ట్ జనరేషన్స్ ఎవరో కాదు, మన గర్భాన పుట్టిన పిల్లలే, మన కళ్ళ ముందున్న పిల్లలే ప్రియమైన దేవుని పిల్లలారా. చిట్ట చివరిగా ఇల్లు మనకేమి నేర్పిస్తుందో తెలుసా? మనం కడితేనే ఇలా ఉంటే దేవుడు కడితే ఎలా ఉంటుంది ప్రియమైన వారులారా? మనం కట్టిందే ఇలా ఉంటే దేవుడు కట్టింది ఎలా ఉంటుంది చెప్పండి? ఏమంటే సరిగ్గా ఓ 10-15 సంవత్సరాల తర్వాత ఇదే రోజును గుర్తుపెట్టుకుని ఇక్కడికి వచ్చి ఇల్లు చూసామనుకోండి, ఇప్పుడు చాలా అందంగా పెయింట్లతో చాలా బాగుంది, ఏ రూమ్లోకి వెళ్ళినా బయటకు రాబుద్ది అవ్వట్లేదు కదా. ఓ 15 ఏళ్ళు పోయిన తర్వాత
వాతావరణానికి, పరిస్థితులకు రంగులు పోయి మనకు కూడా ఓపిక నశించిపోయి ఏదైతే అదైతే వదిలేస్తాం మనం, అంతే. ఇంకా కానీ దేవుడు కట్టేది 15 కాదు కదా, 100 సంవత్సరాల తర్వాత కూడా బోరు కొట్టనిది, వాడబారనిది, నాశనము కానిది దేవుడు మన కొరకు కడుతున్న పరలోకపు నివాసము మన చేతులతోనే కడుతున్నప్పుడు ఎంత గొప్పగా ఉంటే, దేవుడు మన కొరకు కట్టేది ఎంత గొప్పగా ఉంటుంది. దేవుడు నీకు ఆలోచన కలిగిస్తున్నాడు. నువ్వు కట్టేదే ఇలా ఉంటే నేను కట్టేది ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అంటున్నాడు ప్రేమన వారలారా. దయచేసి ఆ మాట కూడా లేఖనాలలో మనం చూడగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనాన్ని దయచేసి చూడండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. మనకు సిద్ధపరిచే స్థలం పరలోకమైతే దేవుడు కొద్ది కాలం ఈ భూమి మీద ఉండటానికే ఇంత గొప్ప ప్రకృతినిస్తే, శాశ్వత కాలముగా మనం ఉండబోయే ఆ పరలోకాన్ని ఎంత గొప్పగా ఆయన నిర్మిస్తున్నాడో మీరు ఆలోచించండి. మనం కట్టుకున్నది కొన్నేళ్ళు, దేవుడు కట్టినది దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఎందుకంటే కోటాను కోట్ల సంవత్సరాలు ఉండగలిగే స్థితిని దేవుడు పరలోకంలో మనకివ్వబోతున్నాడు. ప్రేమన వారిలారా, మనకివ్వబోతున్నాడు. కాబట్టి మనం కట్టుకున్న దాని మీదనే మనం ఇంత ప్రేమ కలిగి ఉంటే, దేవుడు మనకివ్వబోయే దాని మీద మనం ఎంత ఇష్టాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే పరలోకములో దేవుడితో కూడా ఉండగలిగే మహాభాగ్యం అంటే అది చిన్న విషయం కాదు. యేసుక్రీస్తు మాట్లాడిన మాట, జగత్తు పునాది వేయబడినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి, స్వతంత్రించుకొనండి. ఇల్లు దేవుడు కట్టినది ఎలా ఉంది అని మనకు నేర్పిస్తుంది. ప్రేమన దేవుని పిల్లలారా, మనకు నేర్పిస్తుంది. చూసారా, కళ్ళ ముందున్న ప్రతి దానితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలను మనం తీసుకోగలిగితే మన జీవితం అనేది చాలా గొప్పగా ఉంటుంది. ప్రేమన వారిలారా, ఇల్లు దేవుని కష్టాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇల్లు నీ జీవితాన్ని కట్టుకోమని నీకు ఆలోచన కలిగిస్తుంది. ఇల్లు నెక్స్ట్ జనరేషన్స్ను గురించి ఇదిగో మనకు నేర్పిస్తుంది. ఇల్లు దేవుడు పరలోకాన్ని మనకు సిద్ధపరుస్తున్నాడు, వాడబారని ఒక మహిమ లోకాన్ని అని. మనం కట్టిందే ఇలా ఉంటే దేవుడు కట్టిన ఆ మహాలోకం శాశ్వతంగా ఉండేది ఎలా ఉంటుంది అని నేర్పిస్తుంది. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే రాంబాబు గారి కుటుంబం ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఎప్పుడు వచ్చినా ఈ 4 సంగతులు అడుగుతుంటాను నేను. ఎందుకంటే ఈ ఇల్లు అన్ని సంగతులు వారికి నేర్పిస్తుంది. దీన్ని చూసినప్పుడల్లా, మన ఇళ్ళను మనం చూసినప్పుడల్లా వీటిని జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఇష్టపడాలి. ప్రేమన వారలారా, ఇష్టపడాలి. ఇల్లు మనకు నేర్పించే చివరిది చూస్తాను. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయండి? గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 3 ఫ్లోర్లు ఉన్నాయి కదా. ఇల్లు మనకి ఏమి నేర్పిస్తుందంటే, దేవుని కొరకు నీ ఇల్లు ఎంత ఎత్తుగా ఉంది అని నేర్పిస్తుంది. ప్రేమన వారలారా, లేఖనాలలో వ్రాయబడిన మంచి మాట ఏంటో తెలుసా? నీతిమంతులంట కదలని సియోను పర్వతము వలె ఉందురు. పర్వతం ఎన్ని ఫ్లోర్లు అండి? పర్వతం ఎన్ని ఫ్లోర్లు ఉండదు చెప్పండి. అయ్యో బాబోయ్, దేవుడట మన ఇల్లు ఎన్ని ఫ్లోర్లు ఉండాలని కోరుకుంటున్నాడట? ఇదిగో
భక్తిహీనుడు నిన్ను చూసినప్పుడు నీ స్థాయిని చూసి వాడు ఆశ్చర్యపోవాలి. ఇదిగో అంత ఎత్తుగా నువ్వు ఉండాలి, అంత ఎత్తుగా నువ్వు ఉండాలి అని నీ కళ్ళ ముందున్న ఇల్లును చూపిస్తూ లోకములో కూడా అంత ఎత్తుగా అంత గొప్పగా నీ ఉండాలి అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రేమన వారలారా, ఏమండి, ఇంకో 2-3 ఫ్లోర్లు ఉన్నాయి అనుకోండి. 2-3 ఫ్లోర్లు ఉంటే చాలామంది కిందనే ఉండిపోతారు కదా. మీరు ఆలోచించండి. నిజంగా భక్తిహీనుడు ఒక నీతిమంతుణ్ణి ఎలా చూడాలి? ఇలా కాదు. నువ్వు ఎంత గొప్పగా ఉండాలో తెలుసా? ఎంత గొప్పగా ఉండాలి. పూర్వకాలంలో మనిషికి తెలియక ఆకాశాన్నంటే గోపురాన్ని కట్టాడు, కానీ దేవుడు ఏమండి నిన్ను కట్టుకోమన్నాడు ఆకాశాన్నంటే విధంగా. కానీ మనిషికి తెలియక ఏం కట్టాడట? గోపురం కట్టాడట. నిజంగా నీ భక్తి జీవితం, నా భక్తి జీవితం ఆకాశాన్ని అంటుకునే ఎత్తులో ఉండాలి. ప్రేమన వారలారా, అంటే ఒక పర్వతంతో పోలుస్తున్నాడు అంటే మీరు ఆలోచించండి. నిజంగా లేఖనాలలో ఉంటున్న మాటలన్నీ మన జీవితంలో మనం పాటిస్తున్నామంటే నీ ఈ భక్తి అనే ఇల్లుకు ఒక్కొక్క ఫ్లోరు పడిపోతుంది అని దాని అర్థం. ప్రేమన వారలారా, అంటే దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఉంచాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ఇల్లు మనకి ఎన్నో సంగతులు నేర్పిస్తుంది, ఎన్నో సంగతులు నేర్పిస్తుంది. ఈ ఇంటి నిర్మాణం వెనుక చెమట దాగి ఉంటే, కష్టం దాగి ఉంటే, యేసుక్రీస్తు ద్వారా ఈరోజు మనం పొందవలసిన రక్షణ గురించి ఆలోచించగలిగితే యేసుక్రీస్తు చెమట కాదు, ఆయన రక్త మాంసాలు కనబడుతుంటాయి. ప్రేమన వారలారా, కాబట్టి ఆయన మనకు అనుగ్రహించిన ఈ రక్షణలోనికి మనం రాగలిగి నీ జీవితాన్ని, ఒక ఇంటిని చూస్తూ, నీ ఇంటిని గురించి నువ్వు ఆలోచిస్తూ దేవుని కొరకు ఉన్నతంగా ఎదగవలసిన వారం మనం అందరము. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి దేవుడు బలపరుస్తున్నాడు, దేవుడు ముందుకు తీసుకొని వెళుతున్నాడు, దేవుని ఆశీర్వాదానికి పాత్రులయ్యారు. కాబట్టి మనము కూడా రక్షణలోనికి రాగలిగి ఒక ఇంటి వలె మన జీవితాన్ని కూడా ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉన్నతంగా నా భక్తి జీవితాన్ని మనం కట్టుకోవాలి. దేవుని కొరకు మనం అందరము బ్రతకాలి. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి రక్షణ అనేది చాలా ముఖ్యమైంది. ఎందుకు ముఖ్యమైంది అంటే, రక్షణలో ఉన్నవాడు మరణించిన తర్వాత ఉన్నతమైన మహాలోకానికి దేవుడు కడుతున్న దానిలోనికి వెళ్ళగలడు. చావు ద్వారా అన్నీ కోల్పోయినా నీకంటూ ఒక లోకం ఉంటుంది. అది లేకపోతే ఏమీ మన జీవితంలో లేనట్టే. ఎందుకంటే ఇవన్నీ ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళవలసిన మనకు రక్షణ కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. మన దేవుని పిల్లలారా, కాబట్టి దయచేసి మీరు ఆలోచించి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడని ఎరిగి రక్షణలోనికి వచ్చి ఒక ఇంటి వలె మనం కట్టబడుతూ దేవుని కొరకు ఉన్నతంగా, దేవుని పిల్లల ఎదుట అనగా లోకము ఎదుట నువ్వు ఉన్నతంగా ఉండాలి. అందుకే ఏమంటాడు తెలుసా? కొండపైయుండు పట్టణము ఎత్తుగా చూపిస్తుంటాడు. ఎవడైనా దీపము వెలిగించి కొంచెము కింద పెట్టాడు, ఇదిగో దీప స్తంభం మీద పెడతాడంటే నీ జీవితాన్ని ఎన్నో ఫ్లోర్ల పైన చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అప్పుడే నువ్వు అందరికీ కనబడతావని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దయచేసి ఈ చక్కటి సమయంలో దేవుడు ఇంటి ద్వారా మనతో మాట్లాడాడు అని మనం సంతోషిస్తూ, మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఈ ఆనందంలో పాలిపంపులు మనకు అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఈ నూతన గృహంలో శాంతిని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహించి దేవునిలో కుటుంబం వర్ధిల్లాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ, దేవుణ్ణి స్తుతిస్తూ, మరి రాంబాబు దంపతులకు శుభములు తెలుపుతూ, మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు తెలుపుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.
మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలనైనా మేము విన్నాం. ఇంటి వలెనైనా మేము అనేక సంగతులు ఉండగలుగుటకునైనా నేర్చుకున్నాం. విన్న మాటలనైనా నీ పిల్లల హృదయాలలో ఫలింప చేయండి. రక్షణలోనికి వచ్చినైనా నీ కొరకు నిలబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నీ దాసుని ప్రేమించినైనా వారి కష్టానికి వారి కన్నీటికి నైనా ఫలాన్ని మీరు అనుగ్రహించారు. ఈ నూతన గృహములోనైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచునైనా నిన్ను స్తుతించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నీ సన్నిధి నీ పిల్లలతో కూడా ఉంచినైనా వర్ధిల్ల చేయమని మిమ్మల్ని కోరుకుంటూ, వచ్చిన బంధువులను, మిత్రులను, శ్రేయభిలాషులను, ఆత్మీయులను అందరినీ నాయన జ్ఞాపకం చేసుకుని నాయన నీ పిల్లలందరికీ నాయన నీ నిండైన దేవులను అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ, ఘనత మహిమ ప్రభావములనైనా మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన దేవుని పిల్లలైన మనందరికీ నూతన గృహములో నివాసం ఉండుటకు సిద్ధపడుతున్న రాంబాబు కుటుంబానికి, పిల్లలకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. చక్కటి మాటల చేత మరి మనందరినీ నడిపించినటువంటి దైవజనులు మరి సునీల్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి చాలా సుదీర ప్రాంతం అయినప్పటికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు, మమ్మల్ని ప్రేమించి. ఎందుకంటే మొన్నే శనివారమే కార్యక్రమం జరిగింది, మళ్ళా వెళ్ళి రావడం అంటే చాలా కష్టం. అయినప్పటికీ కూడా మరి మమ్మల్ని ప్రేమించి, కుటుంబాన్ని ప్రేమించి అన్నయ్య వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు అన్నయ్యకి తెలియజేస్తాను. అలాగే దైవజనులు శాంతన్న గారికి, అలాగే సుధాకర్ అన్న గారికి, జాన్ అన్న గారికి, మరి ఫిలిప్ గారికి, ముఖ్యంగా మమ్మల్ని ప్రేమించి వచ్చినటువంటి వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి దేవుని పిల్లైనటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సమయంలో మరి సహోదరులు రాంబాబు గారు, అన్నయ్య దయచేసి ఎక్కడున్నా ఒకసారి వేదిక మీదకి రావాలి. అన్నయ్య అలాగే వదిన కూడా వేదిక మీదకి వచ్చినట్లయితే మనం కార్యక్రమాన్ని ముగించేసుకుందాం. అన్నయ్య ఒక రెండు మాటలు తెలియజేసి ఒకటొకటానికి చెప్తాడు అందరికనే. మొట్టమొదటిగా దేవుడికి వందనములు తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి సమయాన్ని దేవుడు, ఇంత మంచి వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ముందుగా ఆయనకు వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, వాక్యోపదేశకులుగా మన మధ్యలో ఉన్న సుల్లన్నయ్య గారికి కార్యక్రమం తరపున, మా కుటుంబం తరపున వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే శాంతనకు కూడా వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకుని వెళ్ళిన మరి సుధాకర్ అన్నయ్య గారు, అలాగే అపరంజని అక్క గారికి కూడా ప్రభు పేరట నా వందనము తెలియజేసుకుంటున్నాను. అలాగే కార్యక్రమం నడిపించిన సహోదరుడు ఆనందకు కూడా నా వందనములు. మరి ముఖ్యంగా పిలవగానే బంధుమిత్రులు, సంఘ సహోదరులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా కార్యక్రమానికి విచ్చేసినందుకు నా హృదయపూర్వక నిండు వందనములు కుటుంబం తరపున తెలియజేసుకుంటూ, మరి ఎంత చక్కగా కార్యక్రమం జరగడానికి దేవుడు తన కృపను ఎంతో చూపించాడు. అందుని బట్టి దేవునికి నేను రుణస్తుని. అందరూ కూడా మరి ప్రేమ విందును స్వీకరించి
వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఇంతటితో నా సమయాన్ని ముగిస్తూ అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. దయచేసి ఎవరైనా ఒకవేళ గృహాన్ని చూడలేని వారు ఎవరైనా ఉంటే దయచేసి ఒకసారి చూడండి. విశ్వాసులైన వారు ఎవరైనా ఉంటే ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు మరి కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తూ మరింతటితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. దయచేసి మీరు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని మరి సహోదరులు ఇస్తున్నటువంటి మరి ఆతిథ్యాన్ని స్వీకరించి కుటుంబాన్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఇంతటితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నామండి. అందరికీ సెలవు, వందనాలు.